లెక్చర్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు ఇచ్చిన టాపిక్ నాకు రిపిటేషన్ అండ్ డోసేజ్. సో మనం ఒక డ్రగ్ ఎప్పుడు రిపీట్ చేయాలి, తర్వాత ఎంత పొటెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద నేను మాట్లాడబోతున్నాను. అయితే దీని మీద వెళ్ళే ముందు మనకి ఎప్పుడైనా సరే ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ మీద మనకి బాగా థరోగా చదువుకొని ఉండాలి. మనం కేవలం మెడికా చదివామండి, ఈ పేషెంట్కి ఎపిక్ సరిపోతుంది లేదా సల్ఫర్ సరిపోతుంది అని అనుకుంటే సరిపోదు. మనం ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లో మనకి మాస్టర్ శామ్యూయల్ హ్యాన్మన్ గారు చాలా క్షుణ్ణంగా ఎక్కడ మనం డౌట్ పడకుండా ఉండేటట్టుగా మనకి సూత్రాలు ఇచ్చారు. అందులో ఎప్పుడు మనం మందు వేయాలి, ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు వేయకూడదు అన్నీ మనకి చాలా వివరంగా ఇచ్చారు. అది మనం చాలా చక్కగా చదువుకొని ఉండాలి. మనం మందులు ఇచ్చే ముందు కేవలం మీరు ఒకటి చదివామండి ఇస్తున్నాం మేము మందులు అంటే అది మనకి సరిగ్గా గైడెన్స్ అవ్వదు అనమాట కేవలం మెడిసిన్. అలానే మనం కెన్స్ ఫిలాసఫీ కూడా మనం చాలా లైన్ టు లైన్ మనం క్షుణ్ణంగా చదువుకోవాలి. మనం అవి రెండు మనం పక్కాగా చదువుకొని మెటీరియల్ చదువుకుంటే అప్పుడు మనం ఒక మందు మనం ధైర్యంగా మనం వేయగలుగుతాం. లేకపోతే మనం ఎపిస్ అనుకున్నామండి, పేషెంట్కి ఎపిస్ ఇస్తే పని చేయలేదు అదే మందు వేస్తే అసలేం మార్పు లేదని ఇలాంటి సందేహాలు మనకు కలుగుతుంటాయి. సో కెన్స్ ఫిలాసఫీ ఒకటి, ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ ఒకటి మనం బాగా చదువుకొని ఉండాలి. అది చదువుకొని అప్పుడు మనం మందులు ఇవ్వటానికి మనం అర్హులం. వాటితో పాటు మనం పేషెంట్ని మన దగ్గరికి వస్తూ ఉన్నప్పటి నుంచి లేదా బెడ్ రిడన్ అయితే పేషెంట్ని వాడి మూమెంట్స్ని ఎవ్రీథింగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనిపెట్టలేరు. మనం ప్రతిదీ కూడా మనం ఇంకా అవసరమైతే ఇంకో పావు గంట కూర్చుని మనం గమనించాలి పేషెంట్ని. ఎప్పుడైనా మనం పేషెంట్ని ఒక 5 నిమిషాల్లో చూసేసి ఓకే వీరికి బ్రెయిన్ ఇచ్చేద్దాం లేదా బెరడన ఇచ్చేద్దాం అని మనకి నిర్ధారణ అయిపోతే మంచిదే. నిర్ధారణ అయిపోయిన తర్వాత కూడా మనం అవసరాన్ని బట్టి ఒకసారి కెన్స్ మెటీరియల్ చూసుకొని బ్రెయిన్ వీడికి సరిపోతుందా లేదా అని మనం నిర్ధారించుకొని అప్పుడు మందు ఇవ్వటం ఎప్పుడైనా సరే సేఫ్ సైడ్. మనం మందు ఇచ్చే మందు కావాలంటే ఒక 10 నిమిషాలు మనం దాని మీద మనం థరోగా కరెక్ట్ అని అనుకున్న తర్వాత మందు ఇవ్వటం బెస్ట్. కానీ మందు ఇచ్చిన తర్వాత ఈ మందు పనిచేస్తుందా లేదా అనే భయం మనకు మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట పేషెంట్ దగ్గర. కానీ మనలో మనకు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. పేషెంట్కి నేను బ్రెయిన్ ఇస్తున్నాను, వీడికి ఈ మందులో ఖచ్చితంగా మార్పు వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మీరు బ్రెయినియా అలా వెళ్ళండి ఏ మెడిసిన్ అయినా. సో అలా వెళుతున్నప్పుడు మనం వీ షుడ్ హ్యావ్ ఏ కీన్ అబ్జర్వర్. మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే డ్రగ్ సెలెక్షన్ ఎంత అవసరమో పొటెన్సీ కూడా దాంతో మ్యాచ్ అవ్వడం అంత అవసరం. అందు గురించి ఇవి మనం ప్రిలిమినరీగా మనం గుర్తుపెట్టుకొని మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు సో స్టార్ట్ చేయండి. So potency means power or strength or influence. Potency of the remedy plays a key role in the prescription of homeopathic drugs. So always this matching of potency is equally important with matching of the effect to the patient. So we should be able to judge the potency correctly. Potency means it is the power that is added to the drug. So in that way we are differing from the other systems of medicine. Like next, the method of preparation depends or differs from other systems like allopathy, herbal, Unani, Ayurvedic and Western. So there we expect only in crude form, whereas homeopathy is dynamic always. So here Hahnemann succeeded in
implementing or in finding homeopathy. Before Hahnemann also, some Bayer people have found and they gave the principle of homeopathy. But Hahnemann has succeeded in homeopathy only because of this potentization. So potentization is, so how we just have a brief about how we prepare. Method of preparation, as we have, we have two different scales of medicine. రెండు రకాలుగా మనం మందుని ప్రిపేర్ చేస్తాం. ఒకటి డెసిమల్ స్కేల్ అంటాం, ఇంకొకటి సెంటిసిమల్ స్కేల్ అంటాం అనమాట. డెసిమల్ స్కేల్కి ఏమో మనం మందుకి 6x అంటాం, అవేమో డెసిమల్ స్కేల్ కిందకి వస్తాయి. అంటే 1:9 రేషియోలో మనం మందుని ప్రిపేర్ చేస్తామండి. అక్కడ ఎక్స్కి మనం వాడే పొటెన్సీ వాటికి ఏంటంటే అంటే మనం 230కి ఏంటంటే వీటేమో డెసిమల్ స్కేల్లో ప్రిపేర్ చేసామంటాం, వాటినేమో సెంటిసిమల్ స్కేల్లో ప్రిపేర్ చేసామండి అంటాం అనమాట. డెసిమల్ స్కేల్ అంటే ఒక పార్ట్ మందు 9 పార్ట్స్ ఆల్కహాల్ లేదా వాటర్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్ అని వీటితో మనం క్లబ్ చేసి మనం 1x అంటాం. దాని నుంచి 1 పార్ట్ తీసి మనం 2x అంటాం. ఇది వీటన్నిటికీ x అని రాస్తాం మనం. లేదా సెంటిసిమల్ స్కేల్కి వెళ్ళేటప్పటికి 1:99 రేషియోలో మనం మెడిసిన్స్ తయారు చేస్తాం అన్నమాట. 1:99 నుంచి వచ్చింది 1 అంటాం, తర్వాత 2 అంటాం, తర్వాత 3 అంటాం. సో అలా వెళ్తూ ఉంటాం మనం పొటెన్సీ ప్రిపరేషన్లో. దాని గురించి అది ఉంది అక్కడ. సో సీరియల్ ఆర్ సీక్వెన్షియల్ డైల్యూషన్ ఆఫ్ ది మదర్ టించర్ is mixed with alcohol and water. This mixture is shaken vigorously with impact. ఇది సో డైల్యూషన్ is different and potentization differs అంటారు. ఎందుకంటే మనం దట్ ఈస్ కాల్డ్ సక్సెషన్ అంటాం అనమాట. మనం దాన్ని మందుని బాగా కరెక్ట్గా ఒకటే షేప్లో దాన్ని ఇది చేయాలన్నమాట. దాన్ని పైకి లేదు ఇట్లా కలిపి దాన్ని కరెక్ట్గా 10 ఈక్వల్ స్ట్రోక్స్ ఇవ్వాలని చెప్పారు మన వాళ్ళు. సో అది కరెక్ట్గా అట్లా మనం ఇది చేస్తే అప్పుడు అది పొటెన్సీ అవుతుంది. సో అలా అయిన తర్వాత there are 2 series of dilutions. One is decimal and another is that is 1:10 denoting serial dilutions in the ratio of 1 part of mother tincture to 9 parts of solution of alcohol and water. This potency is indicated by Roman number X, and whereas for centesimal we give the Roman number C. మనం జనరల్గా 200 అని రాసేస్తాం, కానీ కొన్ని చోట్ల 200C అంటారు. సో సెంటిసిమల్ స్కేల్కి C అని రాయక్కర్లేదని ఒక దీంతో మనం రాయట్లేదు. whereas in certain cases they write C. That is nothing different from what we follow. తర్వాత యాక్చువల్లీ there is another scale that we won't follow. దాని గురించి మనం కాంటాక్ట్గా మాట్లాడుకోవచ్చు. అది ఏంటంటే 50 millisimal scale. That is another different topic. So next, nature of potency. So here the potencies are nothing but energized dilutions of the mother tincture. Potency is nothing but it is in medicine in energy form, that is in dynamic form. Here the medicine of what it contains in potential energy is converted into kinetic energy, and that is being given to the patient. So thus the potencies are nothing but energized dilutions of the mother tinctures of the homeopathic remedies. The potential energy is stored in these drugs by the method of potentization. The potential energy is released from the small homeopathic dose as kinetic energy. So we have science. మనకి పక్కా సైన్స్ ఉంది, ఏదో మనం ఊరికి ఫాలో అయిపోతున్నాం ఇట్లా ఇదండి. దీనికి అవగాడ్రో నెంబర్ అనేది ఉంది, చాలా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. విచ్ స్టిమ్యులేట్స్ ది డిఫెన్సివ్ మెకానిజం ఆఫ్ ది బాడీ టు ఎఫెక్ట్ ది క్యూర్. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ వల్ల వాటిలో డైనమిక్గా ఉన్న డిసీజ్ని ట్రీట్ చేస్తాం, క్యూర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ పొటెన్సీ. సో here this is the topic. There is no dogmatic approach for selection of the potency, and it depends on one's own experience. జనరల్గా సెలెక్షన్ ఆఫ్ పొటెన్సీ మనకున్న బుక్స్లో మనం చూస్తే కొందరు 6 పొటెన్సీ ఎవ్రీ 2 అవర్లీ వేసానండి అని ఉంటాయి. కొన్ని బుక్స్ చూస్తే 1 m ఇచ్చానండి అని ఉంటాయి. కొన్ని బుక్స్ చూస్తే 10 m ఇచ్చామండి అని ఉంటాయి. సో దేర్ ఇస్ వీఆర్ నాట్ కమెంటింగ్ ఎనీవన్, and everyone is having their own experience, their own method of following. It has been considered that higher is the potency, the greater is the healing power, which is not fact. ఎంత ఎక్కువ పవర్ ఇస్తే అంత బాగా తగ్గిపోతుందండి. వాడు బాగా సఫర్ అయిపోతున్నాడు అండి, వాడికి 200 1 m వేసేసేయండి ఒక రోజు అన్నట్టుగా అనుకుంటారు. 6 ఏం పని చేయదండి వాళ్ళకి అని అనుకుంటారు, కానీ అలా కాదు. The healing power should be considered in selection of the correct potency for a particular case. So మనం
హీలింగ్ పవర్ ఈజ్ యూజ్ సెలెక్షన్ ఆఫ్ కరెక్ట్ పొటెన్సీ. మనం కరెక్ట్ మందు ప్రిస్క్రైబ్ చేసేసేయచ్చు చాలా మంది. ఒక పేషెంట్ యొక్క సింటమ్స్ అని చదివితే ఓకే ఈ బ్రెయోనియా అని 100 మందిలో 80 మంది చెప్పేస్తారు. కానీ బ్రెయోనియా మనం ఏ పొటెన్సీలో ఇస్తున్నాం వాడికి అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. అప్పుడు మనం కరెక్ట్గా వాడు ట్రీట్ చేయగలుగుతాం. సో కన్జ్యూమేట్ స్కిల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ది సెలెక్షన్ ఆఫ్ కరెక్ట్ పొటెన్సీ to optimize healing energy for an individual case. So అక్కడ దట్ ఈస్ కాల్డ్ స్కిల్. ఆ స్కిల్ గురించి మనం దగ్గర కూర్చొని వాళ్ళు ఇచ్చేటువంటి మందులు ఎలా ఇస్తున్నారో చూసి నేర్చుకోవాలి. ఆ స్కిల్ దట్ ఈస్ కాల్డ్ స్కిల్. మనం చదివేసాం, మనం ఒక 4 రోజులు క్లాసులు అటెండ్ అయితే మనం కూడా ఇచ్చేస్తున్నాం అని అనుకుంటే నా ఉద్దేశం ప్రకారం సరిపోదు. సో మనం ఎప్పుడైనా సరే చదవాలి, వారి వద్ద వాళ్ళు ఎలా ఇస్తున్నారు మందులు అనేది కూర్చొని వాళ్ళు ఇస్తున్న పద్ధతిని గమనించుకుంటూ మనం చేయాలి. మా ఫాదర్ అలానే మేము ఉండేది హైదరాబాద్. ఆయన ఇదే పని మీద సెలవు పెట్టుకుని ఆయన సిక్ లీవ్ అంతా మాస్టర్ శ్రీకి గారి దగ్గర వచ్చి కూర్చొని వారాల తరబడి నెలల తరబడి వచ్చి ఆయన దగ్గర కూర్చొని నేర్చుకున్నారు. ఎవరైనా సరే అలా పెద్దల దగ్గర కూర్చొని నేర్చుకుంటే ఆ స్కిల్ వస్తుంది మనకి. కేవలం మనకి ఎందుకంటే ఇది పొటెన్సీ గురించి మనకి బుక్స్లో ఎక్కువగా దొరుకుతాయండి. The choice of correct remedy according to law of stimulus assumes significance. Equally important is the selection of correct potential treatment. So, choice of remedy, okay, that is we can get up to certain things. And selection of potency, it is also equally important. The potency should match up with the phase of the disease. So, whatever suffering, but the potency get cheyali. అందుకే మనం మందు వేసాం అంటే భూమి పని చేయలేదు, మేము జ్వరం వచ్చింది మా పిల్లలకి 1 hour జ్వరం వచ్చింది, మనం పని చేయలేదు, నేను అలోపతి కూలిపోయాం. అలా అవసరం లేదు. మనం ఎంత ఎమర్జెన్సీగా ఉన్న కేసు అంత బాగా భూమిలో తగ్గుతుంది. ది చాయిస్ ఆఫ్ కరెక్ట్ రెమెడీ alters, modifies or enhances therapeutic activity of the patient. A well selected remedy may fail or even do harm due to wrong dosage. బ్రెయోనియా కరెక్ట్ మెడిసిన్ మనం సెలెక్ట్ చేసింది రైట్, కానీ దాన్ని మనం ఏ పొటెన్షియల్లో సెలెక్ట్ చేసాం, ఎలా రిపీట్ చేసాం అన్న దాని మీద మనం సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నది వచ్చేసాం. పొటెన్సీ అండ్ రెమెడీ షుడ్ బి అడ్జస్టెడ్ అకార్డింగ్ టు ద ఇండివిజువల్ నీడ్ ఆఫ్ ది పేషెంట్. సో పొటెన్సీ అండ్ డోసేజ్ ఈ రెండు మనం ఇండివిజువల్ నీడ్ ఆఫ్ ది పేషెంట్ని బట్టి డిసైడ్ చేసేది అనమాట ఇదంతా. సో next is factors which influence the selection of potency. So here we call the susceptibility of the patient. Susceptibility is the reaction of the organism to external or internal influences and internal influences. Some human beings are susceptible to contagious diseases and some are not. Contagious diseases మాస్టర్ కేసీఆర్ చెప్పారు, కొందరికి వస్తుంది కొందరికి రాదు. సో ఎపిడమిక్ డిసీజ్ అంటే చెప్పారు. సో అది ఎందుకంటే అది లేటెంట్ సోరా ఉండటం వల్ల అని చెప్పారు. సో అట్లా అది కొందరికి వస్తున్నా దేర్ ది కంటేజియన్ థియరీ ఆఫ్ ఎలోపతి ఫెయిల్స్. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు త్రూ ఎయిర్ టీవీ విల్ అటాక్. ఓకే, బట్ వై ఇట్ ఈస్ నాట్ అటాకింగ్ ద పీపుల్ హూ వర్క్ ఇన్ టీవీ హాస్పిటల్. సో కంటేజియన్ థియరీ అది మాస్టర్ గారు కూడా మనకు చెప్తారు. ఇట్ ఈస్ పొలిటికల్లీ ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఇన్ ద సెమినార్స్ అని చెప్తారు మాస్టర్ గారు మనకి. The individuals who are susceptible to diseases or attract disease very fast are said to have lesser vital power. తొందరగా జబ్బులు వచ్చేస్తుంటే వాళ్ళకి వైటల్ పవర్ తక్కువ ఉందని అంటాం మనం. Susceptibility therefore differs from individual to individual. సో ఈ ససెప్టబిలిటీని బట్టి మనం డోసేజ్ అన్నది మనం పొటెన్సీ అన్నది కూడా డిసైడ్ చేస్తుంటాం. అంటే కొందరు ఊరికినే జబ్బు పడుతుంటే వాళ్ళకి సెలెక్ట్ చేసే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి 3 నెలలకు 6 నెలలకు లేదా ఎప్పుడో 2 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి జ్వరం వస్తుందండి, మిగిలినప్పుడు అంత బాగానే ఉంటుందంటే అప్పుడు సెలెక్ట్ చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. సో అట్లా మన ససెప్టబిలిటీని బట్టి మనం పొటెన్సీ సెలెక్ట్ చేయడం అనేది ఉంటుంది. And the susceptibility depends upon age, constitution and temperament, habit and environment and pathological conditions.
ససెప్టబిలిటీ అనేది వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. ఏజ్. In young, vigorous and robust, healthy persons, susceptibility is less. Plus, తొందరగా జబ్బులు. As age advances, the susceptibility increases. It is always safe to use low potencies in the treatment of chronic disease of old age persons. ఏజ్ ఎక్కువ ఉంది, మన దగ్గరకు ఒక 65-70 ఏజ్ వాళ్ళు వచ్చారు. మన కేస్ హిస్టరీలో అంతా అడిగాం. వాడు పక్క నెక్స్ట్ వన్ కానీ తెలుస్తుంది. వాళ్ళంతా చెప్తారు అన్నిటికీ వచ్చేస్తాడండి, తిట్టేస్తాడండి, కొట్టేస్తాడండి. అసలు మాకు అమ్మాయి నెక్స్ట్ వన్ దొరికేది అని ఇవన్నీ నేను చేస్తే చాలా తప్పదు. మనం ఏజ్డ్ పర్సన్స్కి ఎప్పుడు కూడా హయ్యర్ పొటెన్షియల్స్ మనం సెలెక్ట్ చేయకూడదు. పెద్దలు దట్స్ డిఫరెంట్. మనం ఉన్న వాళ్ళం మనం ఎప్పుడు కూడా ఒకవేళ పక్క వాడికి వనం వేయాలన్న పరిస్థితి మీకు అనిపిస్తే అది 1000కో 100కో ఒక కేసు ఉండొచ్చు. అది పెద్దల అనుమతిని తీసుకునే వేయండి చెప్తే యూజువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. Constitution and temperament. Higher potencies are best suited to intelligent, impulsive and nervous persons. Low potencies are adapted to sluggish, dull persons, slow to act and react. So, higher potencies కొంచెం బాగా చక్కగా vigorousగా మంచిగా పని చేసుకునే వాళ్ళు, అంత ఆరోగ్యవంతంగా కనిపించేటువంటి వాళ్ళకి మనం హయ్యర్ పొటెన్షియల్స్ ఆలోచించవచ్చు. Next is habit and environment. Susceptibility is higher in the case of persons of intellectual occupations and sedentary habits. So వాళ్ళకి sedentary habits ఇవన్నీ వాళ్ళకి ససెప్టబిలిటీ ఎక్కువగా ఉంటుంది యూజువల్లీ. సో వాళ్ళ కేసెస్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సెడెంటరీ హ్యాబిట్స్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. అంటే ఇర్రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ స్మోకింగ్ చేసేవాళ్ళని, తర్వాత జంక్ ఫుడ్ బాగా తినేవాళ్ళని. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే సడన్గా ఒకనొక రోజు వాళ్ళకి ఏదైనా ఎలికలు కావచ్చు. సో అందు గురించి వాళ్ళ యూజువల్గా ససెప్టబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఊరికనే అంటైండ్గా అన్నం తిన్నాం కదని వాళ్ళు జిమ్కి యాంటాసిడ్స్, ప్యాన్ పాటి అని ఇలాంటివి తీసేసుకోవడం, అది యూజువల్గా మనకి చెప్పని కూడా చెప్పరు కొందరు. అయితే అది ఏముందంటే అది కొంచెం కడుపులో మంట అనిపించింది, అది తీసేసుకున్నానండి, తగ్గిపోయిందండి, అదేం తెలుసు నాకు అన్నట్టు చెప్పేసుకుంటాను. కానీ వాళ్ళలో ససెప్టబిలిటీ ఈజ్ హయ్యర్. Such persons require higher potencies. Susceptibility is less in laborers, in persons who sleep little, who are under the influence of drugs, alcohol and tobacco. Susceptibility is also little in the case of idiots, imbecile, deaf and dumb. వీళ్ళలో ససెప్టబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. డెఫ్ అండ్ డమ్ వాళ్ళలో ససెప్టబిలిటీ తక్కువ ఉంటుంది. అదేంటంటే ఒక రకంగా మనం చెప్పాలంటే హార్ట్ కేసెస్ లాంటి వాళ్ళ ఎంత ససెప్టబిలిటీ వెళ్ళాలి. సో వాళ్ళు ఎప్పుడైనా సరే మనం లో పొటెన్సీస్ తోటి వెళ్ళాలన్నమాట. సో ఇట్లాంటి కేసెస్ ఏంటంటే మనం సీట్ ఆఫ్ ద డిసీజ్ చూసుకుంటాం. మనం డిసీజ్ ఏ లెవెల్లో ఉంది, మనం మందు వేస్తున్నాం, ఏ లెవెల్కి మనం మందు వేస్తున్నాం, మనం మందు వేస్తున్నప్పుడు ఏవి మనం దృష్టిలో పెట్టుకుని వేస్తున్నాం, మనం ఆన్ వాట్ బేసిస్ వీఆర్ గివింగ్ అండ్ వాట్ ఎయిమింగ్ వీఆర్ ఇన్ గివింగ్ ద drug or potency. So that all we should keep in mind. And what happens after giving this drug or potency to the patient, that we should able to interpret before giving the drug to the patient. So a mental case actually, so we have given a drug and we should able to judge or we should able to expect that he may get some physical ailment shortly. But మళ్ళీ జ్వరం దగ్గర వచ్చేసాడు కదా అగైన్ may give the other drug which is not correct. It is due to the aggravation of the drug side. సో అది మనం జడ్జి చేయగలగాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఆ డ్రగ్ మనం ఇచ్చినప్పుడు వాడికి ఫిజికల్ ఎలిమెంట్ వెదర్ హీ కెన్ బేర్ ఇట్ ఆర్ నాట్ అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది హోమియోపతిక్ అగ్రవేషన్ బాబు నువ్వు భరించాలి అంటే దట్ ఈస్ ఆల్సో పేషెంట్ యొక్క కండిషన్ని చూసుకొని మనం జడ్జి చేయాలి. అది వాడికి మనం ఎందుకంటే మన ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి హార్మోనియస్ వే. మనకి సెకండ్ అపార్ట్మెంట్లోనే హ్యాన్మన్ గారు ఇచ్చారు. అది పేషెంట్ పెయిన్ఫుల్గా ఉండకూడదు. మనం ఇచ్చే హోమియోపతిక్ అగ్రవేషన్ అంటే భరించాలి.
పేషెంట్కి ఎక్కడా ఇబ్బంది కలగకుండా చాలా హార్మోనియస్ వేగా ఉండాలి మన ట్రీట్మెంట్. సో సీట్ ఆఫ్ ద డిసీజ్లో మనం ఫిజికల్ డిసీజ్కి ఏం పెడుతున్నామో, మెంటల్ డిసీజ్కి ఏం పెడుతున్నామో, ఫంక్షనల్ డిజార్డర్కి ఏం పెడుతున్నామో మనం ఇచ్చే మెడిసిన్ అనేది మనం చూసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం సెలెక్షన్ ఆఫ్ పొటెన్సీలో కూడా మనం ఏంటంటే మనం వీ టేక్ ఫిజికల్ కంప్లైంట్స్, వీ టేక్ మెంటల్ కంప్లైంట్స్, వీ టేక్ ఫంక్షనల్ కంప్లైంట్స్, ఎవ్రీథింగ్ వీ టేక్. So when we are selecting a drug and potency, so what we are aiming అనేది మనం we should always keep in mind. So selection of drug also, the potency differs from selection of drug also. Right? If it is a plant kingdom, we can select low potencies, but if it is an animal kingdom, it is not advisable. Like ఇలాంటివి మనం లో పొటెన్సీస్లో వాడగలరు. అట్ ది సేమ్ టైం నో సోర్స్ కూడా నేను చెప్పారు శర్మ గారు. సో వీ షుడ్ నాట్ యూస్ లో పొటెన్సీస్ ఫర్ నో సోర్స్ అండ్ యానిమల్ పాయిజన్స్. And in selection of potency, we should also remember the vitality of the patient. And so next is pathological conditions. When the disease is precipitated into the pathological and tissue level and developed as chronic disease, the patient may not react even to the indicated remedies. ఒక్కొక్కసారి పేషెంట్ బాగా pathological changes బాగా వచ్చేసాయి, టిష్యూ లెవెల్ చేంజెస్ వచ్చేసాయి, క్యాన్సర్ కండిషన్స్, అలాంటి వాటిల్లో సమ్ పేషెంట్స్ వాళ్ళు ఆల్రెడీ రేడియోథెరపీ, కీమోథెరపీ అన్ని వాడేసామండి, అంత అయిపోయింది, ఇంక వాళ్ళ దగ్గర ఏం లేదన్నారు, ఇంకా మీరు అంతా తీసుకున్నామని వస్తుంది. సో ఇన్ సచ్ కేసెస్ ద ట్రీట్మెంట్ మే బి స్టార్టెడ్ విత్ లో పొటెన్సీ. ఎందుకంటే దేర్ వి ఎయిమ్ ఓన్లీ సూటింగ్ ఆఫ్ ది పేషెంట్, అంతే తప్పితే వీఆర్ నాట్ ఎయిమింగ్ దట్ హీ షుడ్ బి ఏ హెల్దీ పర్సన్. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఎటువంటి కొంచెం సూట్ ది పేషెంట్, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు హాయిగా ఉండేటట్టుగా వాళ్ళు మనం చేసేటువంటి కొన్ని అలాంటి. నెక్స్ట్ ఇస్ ద సీట్ ఆఫ్ ద డిసీజ్. Here, in the case of diseases where internal vital organs such as lungs, heart, kidneys and liver are involved and vitality of the patient is very low, ఎప్పుడైనా సరే టిష్యూ చేంజెస్ వచ్చేసాయంటే the vitality of the person is definitely low. Tissue changes, any named disease మనకు అర్థం అవ్వాలండి, షుగర్ ఉందండి అని చెప్పి దట్ మీన్స్ ద డిసీజ్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఫిజికల్ పెయిన్. అలాగే ఎనీ టిష్యూ చేంజెస్, లివర్ ఎన్లార్జ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ టిష్యూ చేంజ్. లేదా ప్యాంక్రియాటైటిస్, ఇవన్నీ వాళ్ళు టిష్యూ చేంజెస్ అన్నమాట, వాళ్ళకి ఫిజికల్ లెవెల్లో డిసీజ్ అన్నట్టు అర్థం అవుతుంది. సో వాటిల్లో ఇట్ ఈస్ సేఫర్ టు స్టార్ట్ ద ట్రీట్మెంట్ విత్ లో పొటెన్సీస్. వాటిల్లో ఎప్పుడైనా సరే మనం లో పొటెన్సీస్లో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అంటారు. లో పొటెన్సీస్ అంటే మనం 6-30, ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ మదర్ టీచర్ వర్క్స్ వెరీ వెల్. ఒక చిన్న కేసు చెప్తాను. ఒకటి క్యాన్సర్ కేసు సార్, ఆయనకి ఈ హ్యాడ్ లివర్ క్యాన్సర్. మా దగ్గర గ్లోబల్ హాస్పిటల్ ఉంది, అక్కడ చేశాడు వీ కెనాట్ డూ ఎనీథింగ్, యూ జస్ట్ హ్యావ్ యువర్ ఓన్ అని చెప్పేశారు. అయితే they came to me and ఆయనకి ఏంటంటే ప్రాబ్లమ్ హీఈస్ హ్యావింగ్ వెరీ డిస్ఫేజియా, అంటే అస్సలు ఏమి తినలేదు, ఏమి కాదు, ఫీలింగ్ అలాట్. He cannot even take one glass of water, no one, not even half glass. That is the problem. And so I went there and I saw him. He was just lying on bed and he is unable to sip even a little of water. If they give also, it stands up to here slowly and after 2 or 3 days everything will be vomited out. అంతా అదే బయటకు వచ్చేస్తుంది. సో నథింగ్ ఇస్ గోయింగ్. చాలా కష్టంగా ఉంది.
I prescribed first medication is Phytolacca mother tincture. Phytolacca mother tincture ఇచ్చాను. ఆ మదర్ టించర్ ఇచ్చేటప్పటికి ఈజ్ ఏబుల్ టు టేక్ సమ్ వాటర్, కొంచెం పాలు కానీ మజ్జిగ కానీ కొబ్బరి బొండం నీళ్ళు కానీ ఆయన తాగలిగారు. అంతకుముందు అసలు తినిపించేదాన్ని. తర్వాత ఈ వామిటింగ్స్ ఇవి ఏం తాగినా వామిటింగ్స్ అయిపోతుండే ఆయనకి. సో దేర్ బికాస్ ఆఫ్ ద టిష్యూ చేంజెస్ అండ్ ఆల్ దిస్ సింటమ్ ఐ ప్రిస్క్రైబ్డ్ బిస్మత్ 30. దట్ ఈస్ ఓకే. సో బిస్మత్ ఇచ్చాను. సో ఆఫ్టర్ వీక్ ఓకే ఈజ్ ఏబుల్ టు టేక్ సంథింగ్. అండ్ ఐ డిడ్ నాట్ రిపీట్ అగైన్. వెయిట్ చేశాను ఇంకా. ఆఫ్టర్ 10 or 15 days again he found the difficulty. అప్పుడు again I repeated బిస్మత్ 30 and I gave Phytolacca mother tincture. అంతకుముందు ఆయనకి ఎంత సఫరింగ్ ఉండేదంటే his son and his daughter-in-law were crying a lot, unable to see the condition of the patient. After this he had a very peace of death. అసలు ఏం కంప్లైంట్ లేకుండా ఆయన 2 months 3 months ఉన్నారు. ఆయన బతకాలని కాదండి, ఆయన ప్రాబ్లం మేము చూడలేకపోతున్నాము, ఆయన మాకు చేయాల్సింది ఏం లేదు అని అన్నారు. వాళ్ళు ఇంకేం లాభం లేదని వాళ్ళు పంపించేశారు. ఆయన ఒక 3 months or 4 months ఉన్నారు. ఉండి తర్వాత ఆయన అసలు ఆయన పోయారా ఉన్నారా అన్న తెలియనంతగా ఆయన చాలా తేలిగ్గా ధ్యానం, అంటే మందు వాళ్ళకి పీస్ ఆఫ్ డెత్ కూడా ఇచ్చేటటువంటి కేసు నుంచి. సో మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంది అలాంటి వాళ్ళ. కొన్ని కేసెస్లో 6x డస్ వండర్స్. కేసు ఏంటంటే వాళ్ళు కేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. షీఈస్ హార్ట్ పేషెంట్. లాస్ట్ టైం నేను కేసు చేశాను హార్ట్ పేషెంట్ కేసు, అదే కేసు అన్నమాట. సో షీ వాజ్ అండర్ మై ట్రీట్మెంట్ అండ్ ఫర్ సమ్ ఇల్ హెల్త్ డ్యూ టు దట్ వాళ్ళు దే వెంట్ టు కేర్ హాస్పిటల్. అప్పుడు వాళ్ళ పొటాషియం లెవెల్స్ ఆర్ షూటింగ్ హై. పొటాషియం బాడీలో బ్లడ్లో పొటాషియం లెవెల్స్కి పొటాషియం, సోడియం, పొటాషియం, క్లోరిన్ ఇవన్నీ ఉంటాయి. పొటాషియం లెవెల్స్ ఆర్ షూటింగ్ హై అనమాట. ఆవిడ చూడడానికి నార్మల్గానే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో యూ వోంట్ డిశ్చార్జ్ యూ, ఇట్స్ వెరీ డేంజర్. అందుకని హార్ట్ పేషెంట్స్కి పొటాషియం లెవెల్స్ దట్ ఈస్ కాంట్రవర్సీ, అందు గురించి వాళ్ళు డిశ్చార్జ్ చేయమన్నారు. వాళ్ళు ఏమో పొటాషియం థెరపీ అని ఇచ్చారు. ఒకరోజు తగ్గింది, మళ్ళీ నెక్స్ట్ డే ఇట్ హ్యాస్ షూటెడ్. వాళ్ళకి అర్థం కాలేదు ఏం చేయాలి. సో అగైన్ అంటే చూద్దామని ఇంకో రిపోర్ట్ తీసి if it is continuing again we may need to give another potassium therapy అన్నారు. అంటే వాళ్ళు బ్లడ్లో ఇది సెలైన్లో పొటాషియం ఇచ్చి ఇస్తారనమాట. అది దట్ ఈస్ ఫర్ పొటాషియం. వాళ్ళు సార్ ఇట్లా ఉంది కండిషన్, ఆవిడ చూడడానికి నార్మల్గా తిరిగి వస్తున్నారు అంత హాస్పిటల్ బాగానే పడుకోమంటే పడుకుంటున్నారు తప్పితే నాట్రమోర్ 6x ఇచ్చానండి. పొటాషియం లెవెల్స్ నార్మల్ మెయింటైన్ అయిపోయినాయి, ఇంకేమి ఇవ్వలేదు అన్నమాట, ఓన్లీ నాట్రమోర్. అంటే కొన్ని కేసెస్లో మనకి 6x ఇదేం పని చేస్తుందండి అని మనకి హోమియోపతి డాక్టర్స్కి కొందరికి చాలా చిన్న చూపు ఉంటుంది. బట్ నెవర్ హ్యావ్ వచ్చేది 6x కూడా చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. మదర్ టీచర్స్ చాలా వండర్ఫుల్గా పనిచేస్తాయి. కోల్డ్ అండ్ కాఫ్ ఆస్మస్ అంటే మదర్ టీచర్ డస్ వండర్స్. సో ఇవి పనిచేవి ఏం మందులు కావు అని అనుకోకండి. చాలా కేసెస్ మన మదర్ టీచర్స్ అదే. నెక్స్ట్ కేస్. సో నేచర్ అండ్ ఇంటెన్సిటీ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద డిసీజ్. So nature and intensity and duration of the disease. In acute diseases, it is suggested to start the treatment with low potencies as it facilitates the physician to increase the frequency of repetition in short duration. So acute conditions lo man దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు it's always advised to start with low potencies. మోషన్స్ అయిపోతున్నాయి బాగా, మనం
Suppose we have selected Podofela. It's good if you select in 6 potency. 3 doses is regular emotions max. So for acute conditions it's always good if you start with low potencies. If selected potency is insufficient to the case, so next is in chronic diseases. In chronic diseases, where the vitality of the patient is very strong and definite mental symptoms are present, it is better to start with high potencies with longer intervals. So chronic patients, chronic diseases ఉన్న వాళ్ళకి మనం డ్రగ్ సెలెక్ట్ చేసినప్పుడు and very strong and definite mental symptoms are present, చాలా కాన్ఫిడెంట్గా ఉండేటట్టయితేనే then you go for higher potencies. ఎందుకంటే కోపం ఉంటే ఓన్లీ ఇట్స్ నాట్ నెక్స్ట్ వన్ ఇక n నెంబర్ ఆఫ్ డ్రగ్స్ రిలేటెడ్ టు యాంగర్. Next is so these are the points to remember while selecting potency. If selected potency is insufficient to the case, then relief starts and after a period it stops. But a relief will not stop. Kindly observe the difference. ఈ కేసుకి సపోజ్ 200 సరిపోతుంది అనుకోండి. సపోజ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ది 30 పొటెన్సీ. అప్పుడు ఏమవుతుందంటే రిలీఫ్ వస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ లాస్ట్ లాంగ్ పీరియడ్. అంతే తప్పితే రిలీఫ్ ఆగిపోదు. అసలు రిలీఫ్ ఏం లేకుండా ఉండదు అనమాట. తలనొప్పి కానీ మనం సపోజ్ ఆ కేసుకి 200 సరిపోతుంది, 30 ఇచ్చాం, ఒక పూట తగ్గుతుంది, మళ్ళీ సాయంత్రంకి రావచ్చు. అప్పుడు మనకు తెలుస్తుంది ఓకే డ్రగ్ ఇండికేటెడ్ అనేది. If selected potency is higher than the required to the case, then the drug will not work. Suppose a patient ki 30 సరిపోతుంది and patient becomes worse because the drug has not matched with his colors. ఇంకా ఎక్కువైపోతుంది పేషెంట్కి. ఇప్పుడు హోమియోపతి అంటే భయపడిపోతారు, వద్దు సార్ మాకు హోమియోపతి అంటే సార్. బికాస్ హియర్ ఇట్ ఈస్ ఫాల్ట్ విత్ అస్, నాట్ విత్ ద సిస్టమ్. మనం తప్పు చేసాం, ద సిస్టమ్ ఎప్పుడు తప్పు కాదు. సో వేర్ 36 or 30 is required, we should never select 1M. It is wrong, it is foolish. If required potency has been selected, still there is no relief. Correct potency ne select chesam, but relief ledanడి, assalem relief ledu. Then it is foolish or time waste in giving the next higher potency. 30 వేసాం, అసలేం తగ్గలేదు పేషెంట్కి. 30 is the correct potency, but there is no change. 200 వేసి చూద్దాం, టైం వేస్ట్ చేయకండి. అస్సలు చేంజ్ ఏం లేకపోతే మామూలుగా ఇఫ్ ద డ్రగ్ ఈజ్ కరెక్ట్, ఇఫ్ పొటెన్సీ ఇస్ లెస్, ఫస్ట్ చెప్పాను పొటెన్సీ ఇస్ లెస్ టు ద కేస్, దెన్ రిలీఫ్ స్టార్ట్స్, ఆఫ్టర్ పీరియడ్ ఇట్ స్టాప్స్. 200 పొటెన్సీ మనం వెయ్యాలి, 30 వేసాం, ఏమవుతుంది రిలీఫ్ వస్తుంది, కొద్ది రోజులు ఆగిపోతుంది. అంటే ఆర్ 1 day or 2 days, వాట్ ఎవర్ ఇట్ మే బి ద పీరియడ్. అది పేషెంట్ కండిషన్ బట్టి అది డిపెండ్ అవుతుంది, 1 week అయినా ఉంటుంది సార్. సో అప్పుడు మనం ఓకే మెడిసిన్ ఈజ్ కరెక్ట్ బట్ పొటెన్సీ ఇస్ లెస్, అందుకని అప్పుడు హయ్యర్ పొటెన్సీకి వెళ్తాం. బట్ ఇక్కడ పొటెన్సీ ఈజ్ కరెక్ట్, డ్రగ్ ఈజ్ కరెక్ట్ అని అనుకుంటున్నాం మనం, దెర్ ఇస్ నో చేంజ్. మనం అనుకుంటున్నది కరెక్టే కదా అని మనం 200 వేసి టైం వేస్ట్ చేస్తే పేషెంట్ మన వైపు రాడు ఇంకా. సో అక్కడ ఏంటంటే ఇట్ ఈస్ టైం వేస్ట్ ఇన్ గివింగ్ ద నెక్స్ట్ హయ్యర్ పొటెన్సీ. ఇట్ ఈస్ గుడ్ టు చేంజ్ ది డ్రగ్. అక్కడ మనం ఇమీడియట్ అంటే ఇక్కడ దీస్ ఆర్ ఆల్ డిపెండ్స్ ఆన్, ఇదే కరెక్ట్ అని కాదు ఇప్పుడు నేను చెప్పేది. ఇట్ ఆల్
మనం వీ షుడ్ హ్యావ్ ఈజీ లైఫ్, వీ షుడ్ బి కీన్ అబ్జర్వర్. మనం ఎక్కడ భయపడుతున్నట్టుగా కూడా వాడిని క్వశ్చనింగ్ చేయకూడదు. అది తగ్గలేదు ఓకే అయినా కానీ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. అంతే తగ్గలేదు కదా అమ్మో ఏమవుతుందో ఏమో పేషెంట్కి అని మనం భయపడకూడదు. మనకన్నా ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి అలోపతిలో, అలానే మనం ఫెయిల్యూర్ అవ్వకూడదు. మనకి వీ హ్యావ్ డెఫినెట్ రూల్స్ అండ్ సిస్టమ్స్. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి మన పేషెంట్ దగ్గర, మనం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. అప్పుడు ఏంటంటే పేషెంట్ని ఎలోపతికి వెళ్ళరా నాయన అని అన్నా కూడా వాడు మన దగ్గరికి వస్తారు. అట్లా అంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలన్నాడు మన పేషెంట్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలోపతికి తీసుకెళ్ళిపోదాం అని అన్నా కూడా మన దగ్గర మన డిస్పెన్సరీస్లో అదే మనకు బలం. హోమియోపతి ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఈస్ హ్యావింగ్ కాంట్రవర్సీస్. హ్యాండిమన్ గారికి కానీ మనం ట్రీట్మెంట్ చేస్తుంటే మన పేషెంట్స్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు హోమియోపతి వాడతారు పోరా ఎలోపతి కానీ అంటుంటారు. కానీ వాళ్ళకి మన మీద నమ్మకం చేసి మన డిస్పెన్సరీకి వస్తుంటారు. ఎందుకంటే హోమియోపతికి అంత ఇది. సో అందుగురించి అదేదో చూసి మనం ఎక్కడ మనం అధైర్యపడకూడదు. In acute conditions, we should start only with 6 or 30 or 200 based on the case. 200 is the max potency one can use in acute complications. 200 is the maximum potency one can use in acute complications. Complicated case means if the disease is underwent with various methods of treatment and diet, then it becomes mixed or complicated case, then we should select 200 potency. వాడు మనకు చెప్పడు ఫీవర్ మీద మనం డైట్ అది చెప్తాం, వాడేమో అన్ని తినేసేసి వచ్చేస్తాడు. వాడు అన్ని తినేసి వచ్చేస్తాడు. దట్ ఈస్ అది మన కేసు కాంప్లికేట్ చేస్తుంది. మనం యూ హ్యావ్ గివెన్ ది రైట్ పొటెన్సీ, ది రైట్ డ్రగ్, కానీ పేషెంట్కి తగ్గలేదు. సో ఎందుకు తగ్గలేదని కూడా మనం మనదే తప్పు అని అనుకోకూడదు. వీ షుడ్ నెవర్ థింక్ దట్ అవర్ మెడిసిన్ మే బి రాంగ్. వీ షుడ్ ఈక్వల్లీ సీ దట్ వాట్ వుడ్ బి ద అబ్స్టకిల్ ఫర్ ద క్యూర్. ఇట్ కెన్ బి డైట్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీ వెదర్ కండిషన్స్ దట్ హ్యాస్ ఇంక్రీజ్ ద టెంపరేచర్. సో బికాస్ ఆఫ్ సమ్ అర్జెంట్ థింగ్ ఆర్ సంథింగ్ యూ మే హ్యావ్ వెంట్ టు అటెండ్ ద మీటింగ్ ఆర్ సంథింగ్ ఇన్ AC hall or AC car. So that can increase the temperature. So we should be able to consider all these points. We could be unable to tell all these things. So one should ask every question related to the obstacle of care. So even these are all things we should keep in mind. If the acute condition is clear and shows one drug of symptoms, then 30 is the best potency one can use. If the acute condition is very clear, usually it happens the one who is using homeopathy regularly, where we can get only one set of symptoms, easily we can identify the patient. He can be arsenic alva, he can be Brevenia, we can say. So in those cases, except as I said, instead of this animal poisons and all, in all other cases we can start with 30 potency. In acute diseases, the disease should cure with 200 as maximum potency. If it is not getting cured, it means we may need to go to the chronic of acute, right? Suppose the patient had come with some set of symptoms, we have treated him, we have selected 30 and we gone to the 200. We gave one dose, we waited and we gave the second dose. Still he is not improving. ఆయనకి తగ్గట్లేదు. ఇంకా బిర్యానీ సరిపోయింది, బిర్యానీ 30 ఇచ్చాం తగ్గింది, ఇంకో డోస్ ఇచ్చాం తగ్గింది, with wide gaps based on the required gaps. 200 we have selected, we gave, he improved a bit, still he is feeling sick. ఇంకా కొద్దిగా తలనొప్పి ఉండిపోయింది, ఇంకా కొంచెం నీరసం ఉండిపోయినాను. సో in those cases
we may need to go to the chronic of acute drug or change of drug or any sort. So brain effect చాలా తగ్గింది అందరు, but still if anything is remaining means you should go to the natrum or such things. It need not be a VNA case should and must go to natrum. You should able to see then and there also. He cannot be a natrum. సో మనం చూసుకోవాలి, మనం కంపల్సరీగా బ్రెయిన్ అంటే వాడి నాట్రమోరే క్రానిక్ డ్రగ్ అని మనం డిసైడ్ అవ్వకూడదు. సో ఆఫ్టర్ గివింగ్ బ్రెయినియా యూ షుడ్ ఏబుల్ టు సీ క్రానిక్ కేసెస్ ఎస్పెషల్లీ. సో బ్రెయినియా ఇచ్చిన తర్వాత రిలీఫ్ వచ్చింది, దెన్ వీ మే గెట్ సమ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ సింటమ్స్. అప్పుడు చూసుకొని ఇఫ్ హీ గోస్ టు నాట్రమోర్ ఆర్ హీ కెన్ గో టు సమ్ అదర్ డ్రగ్. సో it all depends on the skill of the physician. Brain and the next natrum races that's no. In acute diseases, instead of repeating 200 mm, start in low potency. The repetition has its own significance and the increase of potency has its own added significance. So at a time first మనం 200 పొటెన్సీతో స్టార్ట్ చేయకుండా స్టార్ట్ విత్ 30. మనం ఫ్రీక్వెంట్గా వేయచ్చు, పొద్దున డోస్ అవసరం అయితే రాత్రి ఒక డోస్ లేదా నెక్స్ట్ డే ఒక డోస్ అలా. బేస్డ్ ఆన్ దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది పేషెంట్ కండిషన్. సో దిస్ ఇస్ హౌ వీ రిపీట్ ద డోసెస్. Indian drugs marvelously cures when indicated start with 6 potency. Indian drugs works very well. కరెక్ట్గా సరిపోతే మనం we get only less number of drugs and the metabolic of Indian drugs is very less for us available. So even you can follow it and based on the observations of the metabolic and thing, just observe the patient and start with 6 potency when indicated. And so as I said, this all depends on the vitality of the patient. And for pregnant ladies, we cannot do deliveries and C-sections, but we can treat pregnant ladies. We can ask them to avoid folic acid tablets also. Everything we can make it normal. And in one case, I am telling you, the first was C-section and the second we made it normal. So అలాంటి మన కేసెస్ ఎన్నో ఉంటాయి, in every dispensary it happens. So we need not ask them to use that and this. అది వేసేసుకోండి ఇది వేసేసుకోండి అని మనం చెప్పక్కర్లేదు. మన మందులతోటి మనం చాలా ధైర్యంగా ట్రీట్ చేయొచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీస్లో మనం నెవర్ గో ఫర్ హైయర్ పొటెన్సీస్. 1M నో, 30 to 100 చాలు. యూజువల్లీ 6x వర్క్స్ వెరీ వెల్. And even for patients after surgeries, hysterectomy, joint replacements, ఇలాంటివన్నీ వాళ్ళకు కూడా never think of very high potencies. 10m's అలాంటివి వెళ్ళదు. And one more thing, for mental diseases, for delusions and all, start with low potency. And for feigned insanity, if you are pakka in the drug and thing, and with elders' guidance, go with very high potency. Feigned insanity అంటే వాళ్ళకి నిజంగా పిచ్చి ఉండదు, పిచ్చి వాళ్ళకి యాక్ట్ చేస్తుంటారండి వాళ్ళు. అందరి ముందు వాళ్ళు ఏదో పిచ్చి వాళ్ళకి యాక్ట్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి సింపతి గురించి సంథింగ్ అదే. సో మనం జాగ్రత్తగా కనిపెట్టాలి, అది ఈవెన్ ద అటెండెంట్స్ మే నాట్ నోటీస్. సో ఇఫ్ యు ఆర్ ఇట్ ఈస్ ఫెయిన్డ్ ఇన్సానిటీ, యూస్ 10m or 50m. దట్ ఆల్సో విత్ ఎల్డర్స్ అడ్వైస్. మనకి పక్క వీడు అనకార్యం అనిపించింది, అనకార్యం అనిపిస్తే మనకన్నా సీనియర్ డాక్టర్ గారిని ఒకసారి వాళ్ళని సంప్రదించి వాళ్ళ సింటమ్స్ అన్ని చెప్పి అప్పుడు వేయండి. ఎందుకంటే వేసిన తర్వాత వీ కెనాట్ టేక్ బ్యాక్.
ఒకసారి మనం ఒక రాంబాణం లాంటిది హోమియోపతి మెడిసిన్ అండి, ఒకసారి వేసామంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ దట్ థింగ్. సో బిఫోర్ గివింగ్ థింక్ ట్వైస్. And for normal insulin, for real insulin, it's always start with 200 potencies. For Injecel, as I said, low potency, 30. Bufide, కొన్ని cases లో 600 కూడా start with 30. Next is in selection of potency, the speed of the disease also we should consider. So how fast the speed of the disease. Well, yesterday he was normal, he went to the office and he came back. Night he got fever, by morning he got some wound, and by night, next day night it becomes a big wound, paining a lot. And the other day it becomes gangrene. So we should always think the speed of the disease. ఎంత స్పీడ్గా వెళ్తుందో చూసి we should able to shoot it with that much speed. అంత పర్ఫెక్ట్గా మనం పొటెన్సీ సెలెక్ట్ చేయాలి. అక్కడ డ్రగ్ కరెక్ట్గా సెట్ అవ్వాలి, పొటెన్సీ కూడా కరెక్ట్గా సెట్ అవ్వాలి. సో ఇన్ దోస్ కేసెస్ మాస్టర్కి అడ్వైజెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అడ్వైజ్ చేస్తారు, గ్యాంగ్రీన్ బాగా సివియర్గా వచ్చేస్తాను, బాగా సివియర్. బట్ వెన్ ఎవర్ యూ గో, ఇఫ్ యూ థింక్ ద కేస్ నీడ్స్ 1 m or 10 m, I always sincerely advise you take a left advice. So in fevers, as I said, the potency also differs with the selection of drug. Suppose if you take opium, so we should not select 30, it's good if you select 200 minimum. If you select osmosantum in fever cases, it's good if you go with 6 potency. So atla. And what are the contraindications for using higher potencies? One is weakness. This we should able to observe in the patient. Patient may not tell, I used to stress a lot from morning to night, so naturally I feel weakness in the evening, and the patient. So some patients may not reveal that also. So we should able to judge the thing, whether the patient is having weakness, vital weakness. Putno ఒక రోజు శ్రమపడి weakness వస్తే that is different. I am saying vital weakness. And any time whether he has pain in chest. And vertigo. కళ్ళు తిరిగిపోవడం ఎప్పుడైనా వస్తుంటే పేషెంట్కి, వాళ్ళు యూజువల్గా వెర్టిన్ 16 అని వెర్టిన్ 14 అని ఇస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా డ్రగ్ సెలెక్ట్ చేసిన పొటెన్సీ మాత్రం యూ ఆల్వేస్ సెలెక్ట్ లో పొటెన్సీ. అప్పుడు ఉన్నటువంటి బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి, ఈవెన్ లో బీపీ కండిషన్స్, ఈవెన్ లో షుగర్స్, సో ఇలాంటి అన్ని కండిషన్స్లో సమ్ పేషెంట్స్ విల్ హ్యావ్ వెర్టిగో. సో నెవర్ థింక్ ఆఫ్ హయ్యర్ పొటెన్సీస్. డిస్నియా, కొంచెం మెట్లెక్కితే 2 floors మెట్లెక్కితే ఆయాసం వస్తుంది వాళ్ళకి. 2 floors ఎక్కితే వస్తుందండి, పెద్దగా ఏం రాదు. అదర్వైజ్ వాళ్ళు దే మే టేక్ ఇట్ లైట్, బట్ ఇన్ ప్రిస్క్రిప్షన్ వీ షుడ్ నెవర్ టేక్ ఇట్ లైట్. అది మనం కన్సిడర్ చేసుకోవాలి ఆ పాయింట్ కూడా. అండ్ పాల్పిటేషన్స్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ వీ షుడ్ కన్సిడర్. These are all the contraindications for giving higher potencies. And as a law, never repeat the dose while the symptoms manifest from the dose already taken. Once if you have administered the dose, we should never need to give the second dose or third day, third dose. No. Should be able to observe in the patient. So this is about the selection of potency. And next one is repetition of dosage. So the entire management of the case, acute or chronic, depends upon the repetition of the first dose or change of the drug. So second prescription this is called. Before repeating the first dose or changing the drug, it is essential to review the complete history of the patient.
Generally, if we observe the doctors, the patient usually, definitely, he says that I don't have any improvement after taking your medicine. 50% of the people will tell. But once if you review the case, he definitely agrees, yes, in this there is change. In this complaint I found some change. He might have in the mind that he is having skin complaint and that is not being cured. So he says that I don't have any change in your prescription, etc. But we should be able to observe each and every point. We should be able to review the entire case and we should note down there. Suppose the complaint, the constipation is better. Earlier he used to pass once in 4 days or once in 3 days or once in 2 days. Now he is getting alternate days something. So we should be able to note that point. Else we may miss the drug. After administration of the first, as per law of similars, the rule is to wait and watch for the return of the old symptoms in the reverse order of their appearance. This is a must. The symptoms may return as they were or with increased or decreased intensity. So definitely symptoms recur. If it is correct, then with decreased intensity it recurs. తలనొప్పి ఉంది. ఎర్లియర్ తలనొప్పి బాగా 10 వాంతులు అలా అయిపోయేది. ఈసారి తలనొప్పి వస్తే 3 వాంతులు అయ్యాయి. దట్ ఈస్ ఇంప్రూవ్మెంట్. తలనొప్పి వచ్చింది కదండి అని అనుకోకర్లేదు. మీరు అది ఇంప్రూవ్మెంట్ కింద రాసుకున్నారు. The symptoms may return as they were or with increased or decreased intensity. Then it can be considered that the first prescription is said to be correct to the remedy and potency. When symptoms return and the patient has the same generals and particulars, it means that the first prescription was a good one and second prescription should be the repetition of the first. Generals and particulars ఇవన్నీ అంతే. So I will manda repeat అయితే it is exactly the correct medicine. Just repeat the first prescription. So first prescription is must be as far as possible give the correct drug. Then the case runs very smoothly. Another important reason for giving second prescription is the appearance of new symptoms in the place of old symptoms. Suppose if we have found, and yesterday we have discussed the topic, if we have new symptoms, it is found that the patient had never had the new symptoms earlier. వాడికి ఇంతకుముందు ఎప్పుడు ఆ సింటమ్స్ లేవు. ఈసారి మనం మందు వేసుకున్నాడు, వాడికి ఛాతీలో నొప్పి వచ్చింది అనుకోండి, ఆర్ ఎనీ అదర్ కంప్లైంట్. It can be considered that the remedy has not acted properly. మనం ఇచ్చిన మందు కరెక్ట్గా పనిచేయలేదు. అప్పుడు మళ్ళీ మనం సింటమ్స్ తీసుకోవాలి. మళ్ళీ ఈ కొత్త సింటమ్స్ వచ్చినా మనం కన్సిడర్ చేసుకోవాలి. You should consider the new set of symptoms that have come in the patient. Especially about this, Master Samuel Hahnemann discussed in local maladies. When we prescribe the first prescription, definitely some new set of symptoms will come, and there we have to consider the new symptoms with the old symptoms, and we should prescribe the second prescription. Even in local maladies and skin complaints, what guరించి Hahnemann garu 200 FRM వాటిలో చెప్పారు. So there if you see, so because కొందరికి ఉంటుంది ఓన్లీ వీటిలుగా ఉందనుకోండి, ఓన్లీ వాళ్ళు కొన్ని సింటమ్స్ ఉంటాయి, ఇంకేం ఉండవు. బొల్లి అంటాం మనం, వాళ్ళు బొల్లి ఉంటుంది. హార్డ్లీ వీ మే గెట్ 2 or 3 mental symptoms or 4 or 5 mental symptoms. ఇంకేముంటుంది జనరల్గా తలనొప్పి, కాళ్ళు నొప్పి ఏముంటుంది ఇన్ సర్టన్ కేసెస్. సో దేర్ ద ప్రిస్క్రిప్షన్ ఇస్ టఫ్. సో అట్లాంటి కేసెస్లో, కొన్ని కేసెస్లో విత్ సంథింగ్ వీ ప్రిస్క్రైబ్ ది ఫస్ట్ మెడిసిన్, and after giving that we get some other symptoms. That also we should note down, and we should add these symptoms with the old symptoms, and then we have to give the second prescription. Then this condition has to be antidoted if it is possible. It is therefore necessary to review the case taking the new symptoms and old symptoms into account. The second remedy must correspond to the new rather than the old. If the first prescription is not correctly made, it is very difficult to make all the other subsequent prescriptions. It is very tough. ఒకసారి మన ఫస్ట్ ప్రిస్క్రిప్షన్ సరిగ్గా ఇవ్వకపోతే the case becomes very complicated. Some people used to give n number of drugs. ఒకసారి కార్బైడ్ ఇస్తారు, ఒకసారి లైఫ్ ఇస్తారు, సచ్
but that is not correct. The case becomes very complicated in those cases. And some patients, some doctors they used to frequently they change the drug, and they used to give over drugging. It definitely spoils the vitality of the patient. Instead of improving him, we deprove him. That is very, very wrong. In some cases, suppose we made first a prescription. అది పని చేస్తుండగా if we give the secondary prescription, what happens? First prescription ఇచ్చిన మెడిసిన్ will stop. అది పని చేయదు పేషెంట్లో. Which was the correct drug and it was working. Patient మనకేం తగ్గలేదని చెప్పాడు. We have changed the drug. That means we lost the jewel. Second prescription మనం ఇస్తాం వాడి మాటలు విని. Case becomes complicated. అందురించి మనం పేషెంట్ చెప్పింది మనం కొంతవరకు మనం కన్సిడర్ చేసుకోవాలి. ద చేంజ్ ఆర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి డు, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ఓన్ అబ్జర్వేషన్స్. అది కరెక్ట్. అండ్ ఫైనల్ వేర్ రెమెడీ మస్ట్ బి చేంజ్. So in the treatment of chronic diseases, when all the potencies ranging from lowest to the highest have been used and the action of remedy came to stand still. Suppose brain మనం వాడుతున్నాం మన కేసులో, so we have used 30 and number of potencies with wide gaps. We go on to 200, the wide gaps we have given, and we went to 1M, and the case has come to a standstill. Then the change of remedy can be considered. That means either going to the chronic of the drug or something. The principle is that we should never change the remedy as long as it is giving curative effect. We should never change the drug as long as it is giving the curative effect. The potency might have exhausted, so go to the higher potency in those cases. Wait for some time, and when it recurs, then you go to the next higher potency. And it has come to a standstill. Bryonia we have used from 30 to 1M or 10M. Then the drug should not be changed if there is change of symptoms, as it is detrimental to curative process. So long as the patient improves in himself, there is no necessity for the change of the remedy. You know, even Calicarb 6 does wonders. 6 potency అని అనుకుంటాం, but definitely I am saying Calicarb is very wonderful drug which acts very well in low potencies. 630 మనం ఆస్తమా కంప్లీట్ క్యూర్ చేసేయచ్చు అసలు అలా చాలా కేసెస్లో. జస్ట్ ఐ టెల్ వన్ కేస్. ఒక లేడీకి she was after her menstruation she was not getting menses, she was on tablet with some gynecologist. She got married, 2 years passed, she is not getting pregnancy. She know that she is having PCOD, the polycystic ovarian disease, ovarian cyst and tonsils. So that is an obstacle. Doctor said that is an obstacle for your getting pregnancy. And so okay, she is continuing there. One fine day she has come. So we have selected a drug and she got pregnancy. Okay, there is nothing normal here. She got pregnancy with homeopathy medicine, and the point is she got confirmation in pregnancy and she got scanned. They said that the embryo has not formed. They are just on that means 35th or 37th day she got scanned. Okay, pregnancy, the doctor has confirmed, asked her, told her to take bed rest. When she went for second scan at the end of second month, they said that there is no zygote, there is no fetal heart rate, so we may need to evacuate. మీకు కన్ఫర్మేట్ అయింది కానీ ఫీటస్కి హార్ట్ రేట్ డెవలప్ అవ్వలేదు, ఎంబ్రియో కూడా ఫామ్ అవ్వట్లేదు, సో మనం ఇవాక్యుయేట్ చేసేయాల్సి వస్తుంది అన్నారు. వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. సో అది చూసి డాక్టర్ ఏమన్నారంటే ఓకే వీల్ వెయిట్ ఫర్ 1 week, వీల్ అబ్జర్వ్, చూద్దాం ఒక 1 week అని అన్నారు. పంపించారు వాళ్ళు. సో దెన్ దే కేమ్ టు మీ
I gave it drug. I was very happy that next scan was done on the next week and it came heart rate and embryo has formed. Actually, they said that it is not possible. They want to evacuate. The more it stays, the more poison the mother. But homeopathy works very well. So then the repetition of the dose is only done after the reappearance of the symptoms. The repetition is stopped the moment the relief sets in. So like this, it continues. So this is my thought. Any queries? Stefan. కేసులోని క్యాలికాస్ 200 ఇండికేట్ అయిందనుకోండి, సెకండ్స్ కింద 1% 5 or 6x అలాంటివి చేయొచ్చా? Usually, let me tell, 5 hours is మాస్టర్ కి గారు ఉంటారంటే 5 hours గురించి. ఒక పిల్లాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, మాస్టర్ గారు లేచి ఒక పిల్లాడిని కొట్టే బదులు మిగిలిన నలుగురిని కూడా కొట్టేసేస్తారు. అంటే వాడు మళ్ళీ అల్లరి చేస్తారు కదా, అప్పుడు లేచి కొట్టడం కష్టం కదా అని ఇప్పుడే కొట్టేస్తాడు. సో దట్ ఈస్ 5 hours. ఇట్ ఈస్ అగైనెస్ట్ టు సూస్లర్ అండ్ మాస్టర్ కి. సో 5 hours సూస్లర్ గారు ఇవ్వలేదు, మాస్టర్ కే గారు కూడా సజెస్ట్ చేయాలి. సో యాజ్ ఫార్ యాజ్ ఐ థింక్ బైపాసే కాదు, ఏ బాస్ కూడా ఇవ్వకూడదు. బైపాసే కాదు, బైపాస్లో 5 హాస్పిటల్స్ కలిపిస్తాయి కదా, ఇదే కదా మన బలం వస్తుంది కదా అని మనం చేస్తూ ఉంటాం. అధికం అధికేస్తే భయం అని. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మైండ్ ట్రాక్ తోటి బాలోపు ఏ పొటెన్సీలో కూడా డిస్యూస్ వేయొద్దన్నారు 7 రోజుల్లో. ఇదంటే ఒరిజినల్ డ్రగ్ నెక్స్ట్ డిస్టర్బ్. నెక్స్ట్ వీక్ నుంచి ఇది వేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఫస్ట్ 1 week వేయొద్దు అన్నారు. అది కరెక్ట్ కాదు, ఎవరు చెప్పినా అన్ని పుస్తకాలు అదే. ఈ కేసులో ఎంబ్రియో ఫార్మ్ అవ్వలేదన్నారు, హార్ట్ రేట్ లేదన్నారు ప్రెగ్నెన్సీ లేడీ. అంటే పర్టికులర్ కేసులో డిఫర్ అవ్వచ్చు పర్సన్ టు పర్సన్. ఈ కేసులో మీరు ఏ డ్రగ్ ఇస్తే అట్లా ఫామ్ అయిందండి? అదే నేను యాక్చువల్ నేను కేసు చెప్పాను కానీ డ్రగ్ ఎందుకు చెప్పలేదంటే, నేను ఇప్పుడు ఒక డ్రగ్ పేరు చెప్తే మీకు డెఫినెట్ గా పేషెంట్ వస్తే ఫస్ట్ ఈ డ్రగ్ వెళ్ళిపోతుంది. అందుగురించి నేను డ్రగ్ పేరు చెప్పలేదు, అంత మించి నథింగ్. అంటే ఈ కేసులో అంతకంటే సో ఇక్కడ నేను ఫాలో అయింది చెప్తాను. నేను హౌ ఐ కేమ్ టు ద డ్రగ్ అనేది నేను చెప్తాను. నేను ఏం చేశానంటే, షీ హాజ్ కమ్ విత్ ద రిపోర్ట్. నేను ఓకే రిపోర్ట్ చూశాను. నేను మళ్ళీ ఒకసారి కేసు అంతా రివ్యూ చేశాను. కేసు రివ్యూ చేసి నేను ఇంకా మెంటల్ సింప్టమ్స్ అడిగాను పేషెంట్ని. ఎందుకంటే దట్ ఈస్ ద బేస్, ఆర్గాన్ ఇస్ బేస్, ఫిలాసఫీ ఇస్ బేస్. సో మనకి మెంటల్ సింప్టమ్స్ ఇస్ బేస్. సో మెంటల్ సింప్టమ్స్ అవి తీసుకుని దానికి సరిపోయే డ్రగ్స్లో ఆ మెంటల్ సింప్టమ్స్కి నేను ప్రెగ్నెంట్ లేడీస్కి సరిపోయే డ్రగ్కి వచ్చి నేను ఆ డ్రగ్కి వెళ్ళాను అన్నమాట. మెంటల్ సింప్టమ్స్ నేను బేస్ చేసుకున్నాను, నథింగ్ ఎల్స్, నథింగ్ మోర్. ఇప్పుడైనా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అమ్మా, అంతే. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ విస్మరించి మనం ఏదో ఫలానానికి ఫలానా ముందు అనే స్పెసిఫిక్ ఐడియాస్ మనం హోమియోపతి డాక్టర్ వల్ల తీసేయాలి. మన ట్రస్ట్ బుక్స్ లోనే 4 రకాలు రాశారు. ఎట్లాగా అంటే ఒకటి సార్, ఇక్కడ వీ షుడ్ నెవర్ కామెంట్ ఎనీ వన్, అది మనకి పద్ధతి లేదు. అండ్ డాగ్ బైట్స్ కి వాటి గురించి చెప్పలేదు, ఒకటి కాజేషన్ ఒకటి చెప్పలేదు, వాటి పొటెన్షియల్ చేయలేదు, అది చెప్పలేదు. చెప్తాను డాగ్ బైట్స్ పొటెన్సీ కావాలంటారా మీరు? ఇంజురీస్, బర్నింగ్స్, కాజేషన్ ఉంటాయి కదా. యాక్టివ్ డిసీజెస్ నేను మాట్లాడారు కదా ఆయన. యాక్టివ్ డిసీజెస్లో నేను డాగ్ బైట్స్, ఇంజరీస్ ఇవన్నీ కూడా మాట్లాడాం కదా, డిస్కస్ చేసాం కదా. ఇంజరీస్ ఇంజరీని బట్టి, ఆ కాన్ఫ్లిక్ట్ బట్టి, అప్పుడు వాడు ఆ పర్టికులర్ పర్సన్ ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని బట్టి మనం ఏదైనా వేయాలి. ఓకే వేస్తారా, ఎప్పటికీ వేస్తారా, ఎకనైట్ వేస్తారు, షాకింగ్గా ఉంటే ఎకనైట్ వేస్తారు, వాడు పెద్దలు పోయి భయపడిపోతుంటే ఓకే వేస్తారు,
లేకపోతే అర్థం చేస్తుంటే అన్ని హైపర్గా వేస్తారు. ఇటువంటి చూసుకోవాలి. అంతేగాని అది మనం ఓపెన్గా రాసుకున్నది ప్రయోజనం లేదు. ఎక్స్పీరియన్స్ పొటెన్సీ సెలక్షన్ హైపర్గా అయితే 1 వేసుకోవచ్చు. వాడు మధ్యలో ఉండి ఉన్నట్లయితే వాడు 200 వేసి చాలు, ఓపెన్ వేస్తాను. మిగిలింది ఎకనైట్ వేసినా ఒకనైట్ కూడా 200 చాలు. 1 10 అక్కర్లేదు వాడికి. ఎందుకంటే సడన్ ఎఫెక్ట్ అక్కడ ఉన్నది, మనకు వచ్చిన సడన్ ఎఫెక్ట్ కదా. ఆ సడన్ ఎఫెక్ట్ని తీసేస్తే మిగిలిన కాన్స్టిట్యూషన్ మిగులుతుంది. అప్పుడు దానికి కావాల్సిన టోటాలిటీ చూసి మనం వేస్తాం.